నాన్నగారు లేని టైంలో అంతా ఎగ్జిక్యూట్ చేస్తూ, సో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఒక ర్యాపో ఉండేదా, లేకపోతే యువర్ లిటిల్ అవే ఫ్రమ్? No, Pawan always is friendly to me. Okay. Always is friendly, and ఆయన కొంచెం షై టైప్స్ ఆర్ అప్పుడు ఇప్పుడైనా ఈ won't interact with everybody, so only limited few people interact. అలాగూ ఒక మంచి ఇంటరాక్షన్స్ 2-3 సార్లు జరిగింది. ఇట్ వాస్ లాంగ్ బ్యాక్. దాని తర్వాత బంగారం చేసాం, అండ్ అప్పుడు కూడా మంచి ఇంటరాక్షన్ పవన్ సార్తో. సో ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ ఆన్ మీ, అండ్ బికాస్ ఈ లైక్స్ నాన్నగారు, ఈ లైక్స్ డాడ్ సో మచ్. సో అందువల్ల ఒక స్పెషల్గా చూస్తారు. సో దట్ ఈస్ అ ప్లస్ పాయింట్ ఫర్ మీ. అండ్ ఈ మూవీ చేసేది ఇట్ వాస్ అ బిగ్ సర్ప్రైజ్. సో ఐ కీప్ ఆన్ డూయింగ్ హోంవర్క్ ఫర్ ద పార్ట్ 1 అండ్ ఐ కీప్ ఆన్ అప్డేటింగ్ అండ్ ఎవ్రీథింగ్ టు సార్, ఇలా ఉంది, ఇలా చేస్తున్నామని. అండ్ స్లోలీ సార్కి కాన్ఫిడెంట్ వచ్చింది పార్ట్ 1 స్పాట్ ఆఫ్ స్పిరిట్. సడన్లీ సర్ప్రైజింగ్లీ వన్ డే సార్ సెడ్, సార్కి టైం లేదు, వాస్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ పాలిటిక్స్ అండ్ ఫుల్ బిజీగా ఉన్నారు. సో నేను ఎక్కువ ఫోకస్ పెట్టలేను, బట్ ఐ ట్రస్ట్ యూ, నువ్వు చేయాలని. సార్ వాజ్ వన్ ఫస్ట్ సార్ నోట్లో నుంచి. ఐఎమ్ సర్ప్రైజ్, ఐ డెంట్ సే థాట్ సార్ ఆ మాట అంటారని, బట్ డాడ్ వాజ్ సర్ప్రైజ్డ్ ఫర్ 1 second. సో బట్ హీ హ్యాడ్ అ కంప్లీట్ ఫెయిత్ ఆన్ మీ, అండ్ ఫెయిత్ అండ్ దట్ ఫైర్ హీ గేవ్ మీ. ఐ సా ఇన్ హిస్ ఐస్. ఆ రోజు సార్ కంట్లో కనిపించిందంటే ఈ హరిహర వీరములు సార్ ఈ పుట్ ఇస్ ఫుల్ స్వెట్ ఆన్ దిస్ మూవీ. 1 యాక్షన్ బ్లాక్స్ కోసం 60 days ఫైట్ చేస్తున్నారు, అండ్ చాలా ఎఫర్ట్ పెట్టారు సార్. సో అందువల్ల ఆయన విషయం ఏంటంటే ఈ సినిమా ఇండియా మొత్తం రీచ్ అవ్వాలి. సో బికాస్ ఆఫ్ సార్ అదర్ సోషల్ సర్వీస్ అండ్ పాలిటిక్స్ అండ్ ఇంత డిస్ట్రాక్షన్ ఉండే కాబట్టి, సో ఈ కెప్ట్ ఫుల్ ఫెయిత్ ఆన్ మీ అండ్ ఐ హ్యావ్ టు గో. అండ్ ఇట్స్ లైక్ నాన్నగారి డ్రీము అండ్ సార్ డ్రీమ్, ఐఎమ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్, fulfilling it. So that much energy he has given. Yes. అలాగే సనాతన ధర్మానికి సంబంధించింది కూడా మనకి ఈ మూవీ ద్వారా we'll get to see more of it. That's wonderful అండి. నిధి, పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ డే షూట్ రోజు ఎలా ఉండింది? ఎందుకంటే మనకి కొంతమంది ఆల్రెడీ వాళ్ళ ఆరా, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ చరిష్మా అన్నీ తెలుస్తుంది కాబట్టి, వాజ్ ఇట్ ఇంటిమిడేటింగ్ ఆర్ యువర్ ఓకే పర్వాలేదు నేను పవన్ కళ్యాణ్ గారు అయినా ఇట్స్ ఓకే నేను చేసేస్తా అట్లా? No, so the first day actually was from the song Kulagotti Nadiro. That was my first day of shoot. Yeah, so luckily we started with a song, so it was a bit more comforting for me. What happened, I entered the set, obviously it was a huge palace set and it was a beautiful set, and I was wearing all those jewelry and that outfit. And the first time I saw sir, he was sitting on a chair and he was drinking tea in his famous glass. Oh no, that first moment was a very special day for me. So the photos I've seen of sir drinking tea and holding that glass, I saw the same thing in real. Okay. So it was a very magical moment, and I think I felt so much of gratitude, more than anything, that okay, I am a part of this film. Fix అయిపోయింది. That only you saw the glass. Yeah. The first day very itself, iconic. I saw the chai, the tea glass. Yeah. Yes. Okay. And సార్ మీరైతే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నట్టున్నారు కదా పవన్ కళ్యాణ్ గారితో. ఇప్పుడు హరిహర వీరమల్లు తర్వాత ఓజీ కూడా. ఓజీ I just completed. So basically we just found a way how to manage his time, ma'am. Okay. Most importantly, so we don't want to waste his time. So ఈ సినిమాలో we had that experience. So ప్రాక్టికల్గా ప్రీవియస్ చేసి, సో ఇఫ్ హీ గివ్స్ 3-4 hours we'll leave all other shots. Okay. సో మిగతా బ్యాక్గ్రౌండ్లో కావాల్సినవి అన్నీ మనం వదిలేసి విల్ జస్ట్ ఫోకస్ ఆన్ హిమ్, సో దట్ వీ వోంట్ వేస్ట్ హిస్ టైం కదా. సో దిస్ ప్రాక్టీస్ హెల్ప్డ్ హిమ్ టు అగైన్ ద నెక్స్ట్ షెడ్యూల్ ఓజీ వచ్చేటప్పుడు కూడా దే ఆర్ ద సేమ్ ప్రెషర్, lot of activities కదా politically. So we used to talk to the IAS officers. We'll know when which program is when, so how to put schedules together. మొత్తం ఇప్పుడు మమైకం అయిపోయింది అన్నమాట. Yeah, so they felt, mana Danaya garu and Sujit also felt, if you come on board it will be easy for us to finish the project in the little saar ichina time ki. And of course what we basically designed is we use multiple cameras for him. Okay. Like so we won't ask for extra takes. మళ్ళీ ఒక క్లోజ్అప్కి ఇంకొక షాట్ ఇవ్వండి అట్లంతా వేయకుండా వీ మేడ్ అ వెరీ నైస్ ఇంట్రెస్టింగ్ సెట్ ఆఫ్ లైటింగ్ సో దట్ ఇట్ బీ గుడ్ ఇన్ ఆల్ ద 3 cameras. సో అట్లా వీ ప్లాన్డ్ లైక్ ఒక ఫార్మేట్ కనిపెట్టాము. సో హౌ టు యూటిలైజ్ దిస్ టైమ్, అండ్ అఫ్ కోర్స్ ఇట్ షుడ్ బి ద స్టోరీ టెల్లింగ్. అండ్ ద గుడ్ థింగ్ అబౌట్ ఆర్టిస్ట్ ఇస్ మనం మళ్ళీ వన్ మోర్ అడుగుతూ ఉండేటప్పుడు దల్ బి లిటిల్ రెసల్యూషన్ లాస్ ఉంటుంది పర్ఫార్మెన్స్లో. సో వెన్ దే డూ దట్ ఆర్ట్ఫుల్గా ఒకసారి చేసేటప్పుడు అది, సో హీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ దిస్ సిస్టమ్. సో ఇట్ జెల్ వెల్. సో దెన్ హీ కంటిన్యూయింగ్ దిస్ జర్నీ అగైన్. సూపర్ అండి.
ఇక ఫైట్ సీక్వెన్సెస్కి వస్తే మనకి పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్కి ఒక సెపరేట్ క్రేజ్ ఉంది. ఇందులో ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పవన్ సార్ ఫైట్స్ కన్నా లైక్ హిస్ మార్షల్ ఆర్ట్ స్కిల్స్ ఎస్ ఫస్ట్ నుంచి రెగ్యులర్ ఫైట్లా ఉండదు సార్ అది ఎప్పుడు. దాంట్లో అన్నింటిలో ఒక డిఫరెన్స్ ఉంటుంది, లైక్ ఒక లాక్ ఉంటుంది. సో ఆల్వేస్ మార్షల్ ఆర్ట్ స్కిల్స్ యూస్ చేస్తాయి ఎవ్రీ ఫైట్లో ఉంటుంది. సో అలాగూ ఈ పిక్చర్లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్కి ఈ వాన్స్ డిఫరెంట్ ఫైట్. ఈ ఫైట్ లాగా ఇంకో ఫైట్ ఉండకూడదు అని ప్రీ సెట్ మైండ్. సో అలాగే ఒక్క ఫైట్ అయితే చౌకీదాని ఫైట్ సారే డిజైన్ చేశారు. ఈ ఓన్లీ కొరియోగ్రాఫ్ ఫుల్ సీక్వెన్స్. ఒక బ్రూస్లీ ఎంటర్ ద డ్రాగన్ లాగా ఒక హెవీ ఫైట్ అది. సో అది స్టన్నింగ్, ఇట్స్ అ వెరీ బిగ్ మూమెంట్ ఇన్ ద ఫిలిం. సో ఆల్మోస్ట్ దానికి 50-60 డేస్ షూట్ చేశారు ఒక ఫైట్. 50-60 డేస్ ఫర్ వన్ ఫైట్ షూట్ చేశారు. అంటే దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫైట్. ఆయన ఐడియాలజీ ఏంటంటే ఒక 100 మంది మధ్యలో ఒకటి ఇరుక్కుంటే రియల్గా ఎలా ఫేస్ చేస్తారు, ఎలా చేస్తారు, ఒక అలా ఉండాలని. అంటే ఫైట్ లాగా సినిమాటిక్గా ఉండదు, రియల్గా ఉండాలని, చాలా రాగా ఉండాలని. అండ్ చాలా గూస్ బంప్స్ మూమెంట్ ఇలా అది చూసినప్పుడు. అండ్ దర్స్ నో డూప్స్ ఇన్ దట్ ఫైట్. అండ్ అన్ని సారే చేసి దానిలో లైక్ ఒక ట్రైలర్ కూడా కట్ వచ్చి ఉంటుంది, 2 స్పాట్లో ఫైట్ చేసి ఉంటారు. సో దట్ ఈస్ బిగ్ ఇది కాకుండా మిగతా ఫైట్లు అన్నింటిలో దర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వీ ఫిక్స్డ్. అండ్ అన్ని ఫైట్లో సార్ స్టైల్ ఉంటుంది, మెయిన్ అది ఇంపార్టెంట్. సార్ స్టైల్, సార్ పోస్. అండ్ మనకి కావాల్సిన మీరు చూసారు కదా, స్పియర్ని కొట్టడం, 6 కొట్టడం. సో దిస్ ఆల్ మూమెంట్స్ ఆర్ దేర్ ఆల్ ద ఫైట్స్. సో నిధి కూడా ఏమైనా ఫైట్స్ ఉన్నాయా? అంటే యు సెడ్ యు ఆర్ ద క్వీన్ కదా, నిధి కోసం ఫైట్ చేస్తారు. నిధి కోసం ఫైట్ చేస్తారా? ఓకే. అంటే ఏ నిధి? అదే కరెక్ట్. ప్రెషరా నిధియా? బోత్ ఆర్ సేమ్. యా. సో మీకు ఇందులో ఫైట్స్ అయితే లేవు? డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైట్ ఉంది చెప్పాలి. ఓకే, అంటే మన సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలుసుకోగలుగుతాము. అయితే జస్ట్ ఇప్పుడు చాలామందికి ఈ క్యారెక్టర్ గురించి, దీని వెనకాల ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదు కాబట్టి ఒక 4 వాక్యాల్లో హరిహర వీరమల్లు ఎవరు అనేది జస్ట్ మాకు చెప్పగలుగుతారా? సో దట్ వీఆర్ రెడీ టు వాచ్ ద మూవీ విత్ దట్ కైండ్ ఆఫ్ అ కాంటెక్స్ట్. మేడం, హరిహర వీరమల్లు ఎలా ఉంటుందని ఆల్రెడీ 4 years అయిపోయింది కాబట్టి నెట్లో మొత్తం ఉంది, డీటెయిల్గా ఉంది. అక్కడ చదవమంటారా? ప్రతి ఎవ్రీబడి నో స్టోరీ. అండ్ అందరూ ఇలా ఉంటుంది అలా ఉంటుంది వాళ్ళే ఒక స్టోరీ చెప్పేస్తున్నారు. బట్ అండర్ కరెంట్గా ఒక మంచి సోషల్ కాజ్ ఉంది మేడం. హరిహర వీరమల్లు ఒక మంచి సోషల్ కాజ్, మన కల్చర్ కోసం ఒక ఫైట్ చేసే ఒక హీరో, మన హీరో. సో అలాగే ఒక పోర్ట్రేషన్ ఉంది సినిమాలో. అండ్ టైటిల్ హరిహర వీరమల్లికి ఒక డెఫినేషన్ కూడా ఉంది సినిమాలో, ఎందుకు ఈ పేరు వచ్చింది అండ్ ఎలాంటి పరిస్థితుల్లో ఈ పేరు ఫామ్ అయింది అనేది కూడా దానికి మీనింగ్ఫుల్గా మూవీస్ చేసినట్టు ఒక సంతోషం కూడా ఉంది మాకు. సూపర్ అండి. సో ఇంకెవరికైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెట్లో కొట్టి కరెక్ట్గా సెర్చ్ చేయండి. రకరకాల ఇన్ఫర్మేషన్లు ఉంటాయి, అందులో కరెక్ట్గా కనుక్కోండి. లేదంటే మీరు ఏఐని అడగండి. ఇది బెస్ట్ థింగ్ టు డూ నవడేస్, చాట్ జీపీటీ. హరిహర వీరమల్లు అని టైటిల్ చూసి ఒకసారి ఏం చేశారంటే హరిహర రాయలు, బుక్ రాయలు వాళ్ళ స్టోరీ తీస్తున్నారు. అది రకరకాలు చెప్పాడు కదా, అలాగూ అది ఒకళ్ళు పెట్టారు. సో దాన్ని ఒకళ్ళు ఇంకోలా ఊహించుకుంటారు. సో ఇట్ ఈస్, అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ సినిమాకి. ఇలా అనుకుని అలా ఉండదండి. నేను కర్తవ్యం సినిమా తీసినప్పుడు ఏమైందంటే కిరణ్ బేడి గారిని ఇనాగ్రేషన్ పిలిచా. ఇన్స్పిరేషన్ నాట్ స్టోరీ. అంటే ఆవిడ ఫస్ట్ IPS ఆఫీసర్ ఇన్ వర్క్ అంటే యాజ్ ఎ లేడీ, అందుకని పిలిస్తే తర్వాత ఏమైందంటే ఆవిడకి కిరణ్ బేడికి క్రెయిన్ బేడి అని పేరుంది. అంతే, ఇందిరాగాంధీ కారు నో పార్కింగ్లో ఉంటే క్రెయిన్తో లిఫ్ట్ చేసిన కానీ ఇలాంటివన్నీ సినిమాలో ఉంటాయి ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు సాయి కుమార్ నాడు తను యాక్ట్ చేసాడు అందులో, బ్రదర్. సార్ వైజాగ్లో ఎలా అనుకున్నారంటే ఒక స్టేజ్కి వచ్చేలాగి డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇది ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోతుంది సార్, ఆపండి సార్ అని అన్నారు. సో ఎక్స్పెక్టేషన్కి భిన్నంగా వేరే విధంగా ఎక్స్ట్రాడినరీ సినిమా ఉండేలాగే అది సూపర్ డూపర్ హిట్. ఈయన తెలుగే కదా, తమిళ్లో వైజయంతి అయిపోయాను, తర్వాత హిందీలో రీమేక్ చేశాను తేజస్వన్, ఆల్ ద లాంగ్వేజెస్ ఇట్ రీచ్ లైక్ దట్. వాళ్ళు ఎన్ని రకాలు అనుకుంటే ఇంకో కోణంలో సినిమాని చూస్తే అంత బాగుంటుందండి. సో ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అంటారు కదా, సో దట్ ఈస్ ట్రూత్. వెన్ దే ఎక్స్పెరిమెంట్ విత్ ద క్యారెక్టర్, వాట్ విల్ బి ద స్టోరీ అనేది. కరెక్ట్ లైక్ దాట్ మనం చూడబోతున్నాం అనమాట. ఇందాక ఫైట్స్ ప్రస్తావన వచ్చిందండి, మాకు చూడడానికి చాలా బాగుంటుంది, కానీ కెమెరా డిపార్ట్మెంట్కి మాత్రం దోల్ తీరిపోతుంది టైప్లోనే అనిపిస్తుంది. మీకు ఎలా ఉంటుందండి? హౌ డూ యూ యాక్చువల్లీ మేనేజ్? సో నాకు యాక్షన్ అంటే ఎక్కువ ఇష్టం. సో ఎస్, దట్స్ వాట్ వి ప్లాన్ థింగ్స్ అంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో వీ డిడ్ ఎక్స్టెన్సివ్ ప్రీవియస్, మీరు చెప్పినట్టు ప్రీవియస్ అనేది ఒక పెద్ద ప్రాసెస్. సో ప్రీవియస్ పేరు చెప్పి నన్ను 10 times డైరెక్ట్ చేయించారు. అది పాయింట్. ఒక్కొక్కసారి
యాక్చువల్ ఫస్ట్ వచ్చి ర్యాండమ్గా షూట్ చేసాం ఒకప్పుడు. ఓకే. తర్వాత పర్ఫెక్షన్ కోసం ఎక్కడేం కావాలో మళ్ళీ 10 days 15 days అన్ని సీక్వెన్స్లో ప్యాచ్ వర్క్ షూట్ చేసాం. ఒక ప్రొడ్యూసర్గా మీకు ఎలా అనిపిస్తుంది సార్ అలాంటి సందర్భాల్లో? యాక్చువల్గా ఎప్పుడు అంతే నేను, ఎందుకంటే మన చేతిలో ఉన్నసేపు ఏమైనా చేయొచ్చు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేయలేం కదా. సో మనకే సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు చేసి బయటకు వస్తే డెఫినెట్గా దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. మనకి తృప్తి ఉండాలి ఫస్ట్, మనకే డౌట్గా ఇలా అనుకున్నాం ఇలా రాలేదు అలా అనుకుని రాలేదు, బయటకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా న్యాచురల్గా ఎలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కర్తవ్యం క్లైమాక్స్ మొత్తం షూట్ చేస్తాం, సో సాటిస్ఫై అవ్వలేదు, సో ఏదో చేయాలని మళ్ళీ డిస్కస్ చేసి అన్నీ షూట్ చేసి అవే హైలైట్ షాట్స్ అయినాయి తర్వాత. సో దీంట్లో కూడా అలాగే ఒక మచిలీపట్నం పోర్టు, ఒక చార్మినార్, ఇట్లా 2-3 సీక్వెన్స్